అడ్వర్టైజ్మెంట్. ఇవాళ ప్రజాగళం అని పేరు పెట్టారు. నరేంద్ర మోడీ 2 సభలు కూడా ఇవాళ జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతూ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం రాజమండ్రిలో 1 గంటకి వేమగిరిలో జరగబోయే సభలో పాల్గొనబోతున్నారు. అట్లాగే అనకాపల్లిలో మధ్యాహ్నం 3 గంటలకి రాజుపాలెంలో జరిగేటటువంటి సభలో పాల్గొనబోతున్నారు. ఎన్డీఏతో వికసిత ఆంధ్ర వికసిత భారత్ అన్నటువంటిది అడ్వర్టైజ్ చేశారు. ఇకపోతే ఈనాడు హెడ్డింగ్ అవినీతి వైకాపా అంతానికే మా పొత్తు, జగన్ అక్రమాల కారణంగానే పోలవరం నిలిచిపోయింది, మద్య నిషేధం అని చెప్పి మద్యం సిండికేట్ నడుపుతున్నారు, అభివృద్ధి చేయకపోగా భూమాఫియాతో పెట్టరేగిపోతున్నారు, అమరావతిని పునర్నిర్మిస్తాం, తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుతాం, ధర్మవరం సభలో కేంద్ర మంత్రి అమిత్ షా, మన భూమి అమ్మాలంటే జగన్ అనుమతి తీసుకోవాలట, గోబ గుయ్యి అనిపించాలి, ఎన్నికల్లో సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, రైతులకు మేలు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం మంజూరు చేసిన పోలవరం ప్రాజెక్టు జగన్ అవినీతి వల్లే ముందుకు సాగట్లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పడతాయని, అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ సీఎం అయ్యాక తానే మద్యం సిండికేట్ నడిపిస్తూ నాసిరకం బ్రాండ్తో ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని దుయ్యబట్టారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డీజీపీపై వేటు,